ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. 107వ కీర్తనలకు రాసిన గ్రంథము 107వ కీర్తన 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపుయున్నాడు. వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, దేవుని యందు ఏదైతే ఆశ కలిగి ఉంటావో, ఆశ కలిగిన ప్రాణమును అని ఆయన తృప్తిపరుస్తాడంటే, ఆయన సమాధానముగా లేక కార్యమును జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఆ విధముగా అయితే అన్ని విషయంలో యందు ఆశ కలిగి ఉండడానికి వీల్లేదండి. ఎలా అంటే, ఈ లోకంలో కూడా ఎన్నో ఆలోచనలు, ఆశలు కలిగి ఉన్నవారు చాలామంది ఉంటారు. అనేకమైనటువంటి వారికి డబ్బు పైన ఆశ ఉంటుంది, ఇల్లులు కట్టుకోవాలని, బిడ్డలను చక్కగా చదివించుకోవాలని, అనేకమైనటువంటి లోకాశల చేత మునిగి తేలుతున్న వారిని కూడా మనం ఈ లోకంలో గమనిస్తూనే ఉంటున్నాం. కానీ దేవుడు ఏదంటున్నాడంటే, మొదటిగా దేనిపైన ఆశ కలిగి ఉండాలి? దేవుని యందు ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో జీవించాలి అన్న ఆశ కలిగి ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆశ కలిగి ఉంటేనే ఆయన ఆశ కలిగిన ప్రాణమును అనగా దేవుని సన్నిధిలో నువ్వు బహు దగ్గరగా దేవునితో సహవాసము కలిగి ఉండి దేవుని చిత్తానుసారముగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఆయన నీ యొక్క ఆలోచనలన్నీ, నువ్వేదైతే మంచి ఆలోచన చేస్తావో ఆ ఆలోచనలన్నీ సఫలపరచడానికి దేవుడు సిద్ధముగా ఉంటున్న దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనల చేత మన మనస్సు, మన హృదయం, మన తలంపులు నింపబడకూడదు. కానీ దేవుని సన్నిధి యందే ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. అంటే తృప్తి అనగా ఇంకా చాలు అనే విధముగా దేవుడు ఆ విధమైనటువంటి కార్యమును మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు. ఏ విధముగా మనకు తృప్తిపరుస్తాడు అని మనము గమనించినట్లయితే, దేవుని చిత్తానుసారముగా, దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని మన యందు ఏదైతే ఆశ కలిగి ఉంటున్నాడో, యేసయ్య ఏ విధముగా మనల్ని చూసి సంతోషపడగలుగుతున్నాడో ఆ విధమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించినట్లయితే, దేవుడు మన యందు, మనము దేవుని ఎడల ఏదైతే ఆశ కలిగి ఉంటామో ఆ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కింది వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎవరైతే ఆకలి కొని ఉంటారో, ఆహారం లేకుండా దేవుని సన్నిధిలో దీనగా బీద స్థితిలో, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటారు అని అనుకుంటే, వారిని మేలు చేత, అంటే నేను వారిని ఆశీర్వదిస్తాను, అన్ని విషయంలో వారికి తోడుగా ఉంటాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా అని మీరు గమనించినట్లయితే, నా నామము నిమిత్తము మీరు బీదలనైనను, విధవరాండ్రనైనను, ప్లస్ ఎవరినైనాను మీరు కటాక్షించిన ఎడల అది నాకు చేసినట్టే అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి మనము నేరుగా చేయవలసిన పని లేదండి. దేవుని యందు ఎవరికైతే మనము సహాయము చేస్తామో ఆయన నామమును, ఆయన అనేకమైనటువంటి కార్యములు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. కాబట్టి నేటి దినము వరకు ఆశపడిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచి ఉంటున్నాడు. యేసు యందు నువ్వు ఆశ కలిగి అన్ని విషయంలో దేవుని సన్నిధిలో నిలకడగా జీవించగలిగిన కృపను, అటు ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆశ కలిగిన ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడో కనుక నీ రాజ్యములో మేము ఆశ కలిగి నివాసము చేయగలిగిన కృపధన్యతను మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.